సరిపోతుంది, స్టోక్ వస్తుంది. లడారా డిమాండ్ తీసుకుంటారు. ఓకేనా ఉండండి. ఓకేనా? అందరికీ నమస్కారం. కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న తెలుగుదేశం కార్యాలయంలో నా పైన అభియోగం చేయడం జరిగింది. నేను కన్నమాగలపల్లిలో పెద్ద ఇల్లు కట్టుకున్నానంట. అది నా కష్టార్జితం. నేను ఏదో కష్టపడి ఏదో ఇల్లు కట్టుకున్నాను. దానిపైన పాత గవర్నమెంట్లో నేనేదో ఇసుక తోలుకొని ఉచితంగా ఇసుక తోలుకుంటానని చెప్పారు. అయ్యా ఒక మాజీ కౌన్సిలర్ మదన్ మోహన్ చెప్పాడు. అయ్యా నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, నేను ఆ యొక్క ఇసుకని డబ్బిచ్చి కొనుక్కున్నాను. నేను ఎక్కడ ఉచితంగా ఏ వస్తువు కూడా తీసుకోలేదు. మీకు కావాలంటే రాజేష్ నాయుడు ఆయన వచ్చి ప్రమాణం చెప్పినా చేస్తాడు. లతీష్ జీడిమాకులపల్లి అతను కూడా తెలుగుదేశం పార్టీ, మన ఎక్స్ వైస్ చైర్మన్ చాన్ బాషా కొడుకు సయ్యద్, అతని దగ్గర తోలించుకున్నాను. అతను కూడా వచ్చి మీకు చెప్పమంటే అతను చెప్తాడు. చిత్తూరు నుంచి నైస్ ఇసుక కావాలంటే టిప్పర్లో తోలుకున్నాను. ఇలా నేను ఇసుక డబ్బిచ్చి కొనుక్కున్నాను. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నువ్వు నిన్న చెప్పావు కాణిపాకు వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పావు, మీరు రాలేదు. కాబట్టి నేను ఆల్రెడీ అందరికీ చెప్పాను, నేను కాణిపాకు రెడీగా ఉన్నానని. వాళ్ళ కన్వీనర్కి చెప్పాను, వాళ్ళ నాయకులకి అందరికీ చెప్పాను, ఇంటిమేట్ ఇచ్చాను. అతను రాలేదు. కాబట్టి ఈరోజు నేను శివాలయంలో ఈశ్వరుని సాక్షిగా, విఘ్నేశ్వరుని సాక్షిగా, మా కుటుంబం సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు, ఇసుక ఉచితంగా నేను తీసుకోలేదని మనస్ఫూర్తిగా ఈరోజు ప్రమాణం చేస్తున్నాను. నేను అతనికి కూడా ఒకటే చెప్తున్నాను, నువ్వు ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివేసినావు, నువ్వు కూడా ఆలోచించి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని దయచేసి మీకు తెలియజేస్తూ నేను ఇక్కడ ప్రమాణం చేయుచున్నాను. మాజీ కౌన్సిలర్ మదన్ మోహన్ కూడా నేను రమ్మని చెప్తున్నాను. నేను ఇంకా కావాలంటే ఇక్కడ గంట కావాలంటే 2 గంటల సేపు కూడా ఇక్కడే ఉంటా. లేదు రేపు వస్తానంటే రేపు కూడా వస్తా. ఎప్పుడైనా సరే కాణిపాకమైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా సరే నేను వచ్చేది ప్రమాణం చేయాలని నేను సిద్ధంగా ఉన్నానని ప్రమాణం చేస్తున్నాను. చెప్పిన